హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కు సిన్స్ అండ్ ఫర్ని యూస్ చేస్తే ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. ఈ సిన్స్ ఫర్ అనే ప్రిపోజిషన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి వాడితే ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిన్స్ అండ్ ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో తెలుసుకుందాం, మాట్లాడుదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఎలా ఉపయోగిస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తే అర్థం వస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏమిటి అర్థము? ప్రెజెంట్లో ఇప్పుడు మనం ఉన్నాము, పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది కదా. ప్రెజెంట్లో ఇప్పుడు మనం ఉన్నాము, పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ పాస్ట్లో స్టార్ట్ అయ్యే పని ప్రజెంట్లో కూడా కొనసాగిస్తూ ఉన్నట్టయితే ఆ పని గురించి తెలపాలి అన్నప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఉపయోగిస్తారు. మరి ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్ ఈ టెన్స్కు తోడైతే మీనింగ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది కదా. ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయింది? సిన్స్ అంటే అదే కదా అర్థం. సిన్స్ అంటే నుండి అని మీనింగ్ వస్తుంది. అంటే స్టార్ట్ అయిండే పని, పాయింట్ ఆఫ్ టైంని తెలుపుతుంది ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్ కదా. సిన్స్ అనే ప్రిపోజిషన్ దేన్ని తెలుపుతుంది? పాయింట్ ఆఫ్ టైం, అంటే ఎప్పుడైతే మనం ఆ పని స్టార్ట్ చేసామో అన్నది తెలుపుతుంది. ఆ పని మనము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అన్నది తెలుపుతుంది ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్. సిన్స్ 10 AM అంటే 10 గంటల నుండి, సిన్స్ 2000 అంటే 2000 నుండి, సిన్స్ మార్నింగ్ పొద్దున నుండి, సిన్స్ ఆఫ్టర్నూన్ నుండి అంటే ఆఫ్టర్నూన్ నుండి ఆ పని నేను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాను అని చెప్పాలి అన్నప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? ఎప్పుడైతే స్టార్ట్ చేసింటామో పని పాస్ట్లో స్టార్ట్ చేసింటాం కదా, ఆ పాస్ట్లో పని ఎప్పుడు స్టార్ట్ చేసింటామో ఆ పాయింట్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి ఈ ఫర్ను ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం, ఇన్ని రోజులుగా నేను పని చేశాను అని చెప్పడానికి. అంటే ప్రెజెంట్ కూడా అతను ఇంకా అదే దాంట్లోనే పని చేస్తున్నాడు, అదే పనే చేస్తున్నాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఫర్ 10 years అంటే 10 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఫర్ 5 hours అంటే నేను 5 గంటలుగా వెయిట్ చేస్తున్నాను. అంటే డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తారు. పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికి సిన్స్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి సిన్స్ అండ్ ఫర్ను ఉపయోగిస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2000. 2000 సంవత్సరం నుండి నేను ఈ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్రజెంట్లో ఉన్నాము, పని అనేది 2000లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీలో పని అనేది నేను 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. ఆ పని ఇంకా కొనసాగిస్తూ 2001ని దాటుకొని 2002ని దాటుకొని ఇప్పుడు 2025 కదా. 2025లో కూడా నేను ఇంకా ఆ కంపెనీలో పని చేస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? 2000 సంవత్సరం నుండి నేను ఈ కంపెనీలో పని చేస్తూ ఉన్నాను, ఇంకా పని చేస్తూ ఉన్నాను ఈ కంపెనీలో అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, వర్కింగ్ అనేది V4 అవుతుంది. ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2000 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సిన్స్ 2000 అనేది ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది. అర్థమైందా? ఇక్కడ వర్కింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది కదా, అంటే నా యొక్క స్థితిని తెలుపుతుంది. ఈ బీన్ అనేది మన యొక్క స్థితిని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ బీన్ అనే V3 వర్బ్ని యూజ్ చేశాము. V3నే ఎందుకు యూజ్ చేశాము అనంటే పర్ఫెక్ట్ అని వచ్చినప్పుడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని అంటాం కదా.
పర్ఫెక్ట్ అని వచ్చినప్పుడు V3 వర్బ్ని యూజ్ చేయాలి కనుక బీయింగ్కు V3 వర్బ్ ఏమవుతుంది బీన్ అవుతుంది. సో బీన్ అనే V3 వర్బ్ని యూజ్ చేసాము. ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ను తెలుపుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ హ్యావ్ ఫామ్ అనేది ప్రెజెంట్ను తెలుపుతుంది. V3 వర్బ్ అనేది పర్ఫెక్ట్ను తెలుపుతుంది. వర్కింగ్ అనేది V4 మెయిన్ వర్బ్ అవుతుంది. సో కంటిన్యూయస్ని తెలుపుతుంది. కంటిన్యూగా ఆ పని జరుగుతూ ఉంది అని తెలుపుతుంది. అర్థమైందా లెర్నర్స్? వాక్యంలో హ్యావ్ ఫాము V3 ప్లస్ V4 ఉంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యము అని మీరు గుర్తించండి. అర్థమైందా లెర్నర్స్? ఫర్ సపోజ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఎలా వస్తుంది? అసలు ఫస్ట్ ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది అని అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. పర్ఫెక్ట్ అంటేనే V3ని యూజ్ చేస్తాం కనుక వర్క్కు V3 వర్బ్ ఏమవుతుంది? వర్క్డ్ అవుతుంది. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను ఈ కంపెనీలో పని చేశాను. జస్ట్ డిడ్ యాక్షన్ అనమాట. అంటే ప్రెజెంట్లో ఇందాకటి వరకే చేశాను అన్న మీనింగ్ వస్తుంది. అంటే పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయింది పని అనేది, జస్ట్ ఇప్పుడే ఆ పని పూర్తయింది, ఇందాకటి క్షణమే అది పూర్తయింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు కదా. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది, ఇంకా ఆ పని జరుగుతూ ఉంది ప్రెజెంట్లో కూడా అని చెప్పడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. పాస్ట్లో పని మొదలై ఉంటుంది, జస్ట్ ప్రెజెంట్లో ఇందాకే ఆ పని ముగిసిపోయింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందన్నా? షీ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఫర్ 10 years. ఆమె 10 సంవత్సరాలుగా యాక్టింగ్ చేస్తూ ఉన్నది. అంటే ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉన్నది. 10 సంవత్సరాలుగా ఆమె యాక్టింగ్ చేస్తూ ఉన్నది అన్న మీనింగ్ వస్తుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కనుక ఇక్కడ హ్యాజ్ అనే V5 వర్బ్ని యూజ్ చేసాము. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. యాక్టింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. ఫర్ 10 years అనేది ఇక్కడ మనకు టైంను తెలుపుతుంది. ఫర్ 10 years అనేది డ్యూరేషన్ ఆఫ్ టైంను తెలుపుతుంది. ఈ 10 years అనేది అర్థమైందలన్నా ఆమె యొక్క స్థితిని తెలుపుతుంది. సో ఇక్కడ V4 యూజ్ చేస్తున్నట్టు అయితే ఇక్కడ బీన్ అనే V3 వర్బ్ని యూజ్ చేయాలి. అర్థమైందలన్నా? షీ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఫర్ 2 hours అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమె 2 గంటలుగా యాక్ట్ చేస్తూ ఉంది అని అర్థం. 2 గంటల నుంచి ఇంకా యాక్ట్ చేస్తూనే ఉంది అనే మీనింగ్ వస్తుంది. షీ హ్యాస్ బీన్ యాక్టింగ్ సిన్స్ 2019 అంటే 2019 సంవత్సరం నుండి ఆమె యాక్టింగ్ చేస్తూ ఉన్నది అని అర్థం వస్తుంది. 2019 నుండి ఇంకా ఇప్పటి వరకు ప్రజెంట్ కూడా ఆమె యాక్టింగ్ చేస్తూ ఉన్నది అని మీనింగ్ వస్తుంది. సిన్స్ 2 PM అంటే 2 గంటల నుండి, మధ్యాహ్నం 2 గంటల నుండి ఆమె యాక్టింగ్ చేస్తూ ఉన్నది అని మీనింగ్ వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఆమె ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉన్నది అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? పని పాస్ట్లో మొదలుపెట్టి ప్రెజెంట్లో కూడా ఆ పని కొనసాగిస్తూ ఉన్నట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఎప్పుడు పాస్ట్లో మొదలు పెట్టాము, పాస్ట్లో ఆ పని అనేది ఎప్పుడు మొదలు పెట్టాము అనేది సిన్స్ను ఉపయోగిస్తారు. ఎప్పుడు మొదలు పెట్టాము అంటే పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికి సిన్స్ను ఉపయోగిస్తారు. డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పడానికి ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? మమ్మీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుండి మమ్మీ కుక్ చేస్తూ అంటే ఇంకా వండుతూనే ఉంది అని మీనింగ్ వస్తుంది. మమ్మీ మార్నింగ్ నుండి కుక్ చేస్తూనే ఉంది అని మీనింగ్ వస్తుంది. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కనుక హ్యాజ్ అనే V5 వర్బ్ని యూజ్ చేసాము. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కుకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. సిన్స్ మార్నింగ్ అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది. కుకింగ్ అనేది మమ్మీ స్టార్ట్ చేసింది కదా, ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేసింది? మార్నింగ్ స్టార్ట్ చేసింది. మార్నింగ్ స్టార్ట్ చేసింది. పాయింట్ ఆఫ్ టైంని తెలుపుతుంది.
ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్. అర్థమైందా? ఫర్ 2 hours అంటే డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలుపుతుంది. 2 గంటలుగా ఇంకా మమ్మీ వండుతూనే ఉంది అని మీనింగ్ వస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలపాలి అన్నప్పుడు ఫర్ని ఉపయోగించండి. పాయింట్ ఆఫ్ టైంని తెలపాలి అన్నప్పుడు సిన్స్ను ఉపయోగించండి. అర్థమైందా? హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ వీడియో గేమ్ ఫర్ 10 hours. అతడు 10 గంటలుగా వీడియో గేమ్ని ఆడుతూనే ఉన్నాడు. ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అతడు వీడియో గేమ్ని ఆడుతూనే ఉన్నాడు. అంటే ఎన్ని గంటలుగా ఆడుతున్నాడు, డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలి అంటే ఫర్ని ఉపయోగిస్తారనుకున్నాం కదా. సో ఎన్ని గంటలుగా వాడుతున్నాడు, 10 గంటలుగా ఆడుతూనే ఉన్నాడు. వీడియో గేమ్ని ఆడుతూనే ఉన్నాడు 10 గంటలుగా అని మీనింగ్ వస్తుంది. అదే సిన్స్ 1 PM అని తీసుకున్నట్టయితే మధ్యాహ్నం 1 గంట నుండి అతను వీడియో గేమ్ని ఆడుతూనే ఉన్నాడు. ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఎప్పుడో 1 గంటకు స్టార్ట్ చేసినాడు అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? అతను 1 గంట నుండి ఆ పని స్టార్ట్ చేసినాడు. వీడియో గేమ్ ఆడడం స్టార్ట్ చేసినాడు. ఎప్పుడు 1 గంట నుండి అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ప్లేయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. వీడియో గేమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ 10 hours సిన్స్ 1 PM అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. అర్థమైందా? ఇక్కడ అతని యొక్క స్థితిని తెలుపుతుంది కనుక బీన్ అనే V3 వర్బ్ని యూజ్ చేశారు. అర్థమైందా? శివ హ్యాస్ బీన్ ట్రయింగ్ గూగుల్ జాబ్ టు బికమ్ రిచ్. శివ అనే అతను రిచ్ అవ్వడానికి గూగుల్ జాబ్ను ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాడు ఈ పని. గూగుల్ జాబ్ని సెర్చ్ చేయడం ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రజెంట్ కూడా ఆ పని కొనసాగిస్తూనే ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. శివ అనే అతను రిచ్ అవ్వడానికి గూగుల్ జాబ్ని ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు అని తెలుగు అర్థం వస్తుంది. శివ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ హ్యాజ్ అనే V5 వర్బ్ని యూజ్ చేసాము. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ట్రయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. గూగుల్ జాబ్ టు బికమ్ రిచ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ సిన్స్ జనవరి అంటే పాయింట్ ఆఫ్ టైంని చెప్పినట్టయితే శివ హ్యాస్ బీన్ ట్రయింగ్ గూగుల్ జాబ్ టు బికమ్ రిచ్ సిన్స్ జనవరి అంటే జనవరి నుండి శివ రిచ్ అవ్వడానికి గూగుల్ జాబ్ను ట్రై చేస్తూనే ఉన్నాడు. జనవరి నుండి శివ గూగుల్ జాబ్ను ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది. ఫర్ అనే ప్రిపోజిషన్ యూస్ చేసినట్టయితే ఫర్ 8 months అంటే 8 నెలలుగా శివ అనే వ్యక్తి గూగుల్ జాబ్ని ట్రై చేస్తూనే ఉన్నాడు. 8 నెలలైంది అతను గూగుల్ జాబ్ని ట్రై చేయడానికి అని తెలుగు మీనింగ్ వస్తుంది. అర్థమైందన్న సిన్స్కు ఫర్కు డిఫరెన్స్ ఏంటి అని. I have been searching that matter on Google since yesterday. నేను నిన్నటి నుండి గూగుల్లో ఆ మ్యాటర్ ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను నిన్నటి నుండి గూగుల్లో ఆ మ్యాటర్ ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ హ్యావ్ అనే V1 వర్బ్ని యూజ్ చేసాము. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. సర్చింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. దట్ మ్యాటర్ ఆన్ గూగుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సిన్స్ ఎస్టర్డే అనేది పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది. అర్థమైందన్న సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది. నేను గూగుల్లో ఆ మ్యాటర్ గురించి సెర్చ్ చేశాను కదా. ఎప్పుడు సెర్చ్ చేశాను? నిన్నటి నుండి. ఎప్పుడు? నిన్నటి నుండి అంటే పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్.
ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ దట్ మ్యాటర్ ఆన్ గూగుల్ ఫర్ 7 days. అంటే 7 రోజులుగా నేను గూగుల్లో ఆ మ్యాటర్ సెర్చ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. అర్థమైందలన్నా ఫర్కి సిన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది. దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2018. 2018 సంవత్సరం నుండి వాళ్ళు ఈ కాలేజీలో ఇంకా చదువుకుంటూ ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 2 years అనే వాక్యానికి తెలుగు అర్థం 2 సంవత్సరాలుగా వాళ్ళు ఈ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. సిన్స్ 2018 అంటే 2018 నుండి వాళ్ళు ఈ కాలేజీలో ఇంకా చదువుతూనే ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది సిన్స్ని యూజ్ చేసినప్పుడు. 2 yearsగా వాళ్ళు ఈ కాలేజీలో ఇంకా చదువుతూనే ఉన్నారు అంటే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలుపుతుంది ఈ ఫర్ అనే ప్రిపోజిషన్. అర్థమైందలన్నా దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, స్టడీయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, ఇన్ దిస్ కాలేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, సిన్స్ 2018 ఫర్ 2 years అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. డాడీ హ్యాస్ బీన్ హ్యావింగ్ లంచ్ సిన్స్ 1 PM. 1 గంట నుండి డాడీ లంచ్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా తింటూనే ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. 1 గంట కూర్చున్నాడు తినడానికి, ఇంకా డాడీ తింటూనే ఉన్నాడు, లంచ్ చేస్తూనే ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. డాడీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ హ్యాజ్ అనే V5 వర్బ్ని యూజ్ చేసాము, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, హ్యావింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. హ్యావింగ్ బదులు ఈటింగ్ కూడా వాడచ్చు. ఈ హ్యావ్ ఫామ్ అనేది ఈటింగ్కి కూడా ఉపయోగిస్తారు అని హ్యావ్ ఫామ్స్ యూసేజ్లోనే మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ హ్యావింగ్ని యూజ్ చేసాము. లంచ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సిన్స్ 1 PM అనేది పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది. ఫర్ 3 hours అని తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం డాడీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ 3 hours. డాడీ 3 గంటలుగా లంచ్ చేస్తూనే అంటే తింటూనే ఉన్నాడు, 3 గంటలుగా డాడీ తింటూనే ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది. ఫర్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైంను తెలుపుతుంది, సిన్స్ అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంను తెలుపుతుంది. ఇప్పుడు అర్థమైందలన్నా ఈ సిన్స్కు ఫర్కు డిఫరెన్స్ ఏంటి అనేది. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సిన్స్ను ఫర్ను ఉపయోగిస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి అర్థము. ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉన్నాము, పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ పాస్ట్లో స్టార్ట్ అయ్యే పని ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నట్టయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. పాయింట్ ఆఫ్ టైంని అంటే పాస్ట్లో పని స్టార్ట్ అయి ఉంటుంది కదా, ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. ఎన్ని గంటలు డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తారు. అర్థమైందలన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.